ఈ సౌర కుటుంబములోనే భూమి అనే గ్రహం మీద నుండి చంద్రుడు అనే మరో గ్రహం మీదకి వెళ్ళడమే ఇంత విచిత్రం విశేషమైతే, అసలు ఈ కాలానికి ఈ సౌర కుటుంబానికి ఆవలి పక్క నుండి సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి రావడం ఇంకెంత విశేషం. నేను చంద్రుని మీదకి వెళ్ళటం కంటే కూడా ప్రభు భూమి మీదకి రావడం చాలా గొప్ప విశేషమని వారు చెప్పారు. ఈ దినాన మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తున్న విషయం ఏమిటంటే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, చాలా ప్రముఖమైన చాలా గొప్ప సంగతి. ఆ విశేషం అర్థం కావాలంటే సింపుల్గా చెప్తాను మీకు ప్రియులారా. నేను ఈ మైక్ని తయారు చేశాను అనుకోండి, నేనేమీ చేయలేదు కానీ ఉదాహరణకు అంటున్నాను. ఒకవేళ నేను ఈ మైక్ని నేనే తయారు చేశాను అనుకోండి, ఇందులో ఏవేవో పరికరాలు ఉంటాయి, వైర్లు ఉంటాయి, రకరకాలు తయారైతే ఇది ఇలా పనిచేస్తుంది. నేను ఇందులో ఒక భాగమై ఉండే అవకాశం ఉందా? నేను కూడా ఇందులో ఒక భాగం అయితే దీన్ని ఎలా చేయగలను? దీనికి బయట నేను ఉంటేనే దీన్ని చేయగలను. నేను కూడా అందులో ఒక భాగం అయితే నేను చేయలేనుగా. మరి నేను ఇంత పెద్ద మనిషినై దీన్ని ఇలా తయారు చేయగలిగాను అనుకోండి, అందరూ బాగుందండి ఉపయోగపడుతుంది అన్నారు. సడన్గా నేను ఇందులోకి వచ్చాను అనుకోండి, అది విశేషం కదా. నేను ఇందులో ఎలా దూరిపోగలను? సాధ్యమవుతుందా? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవుడు ఆకాశం మీద కూర్చుంటే తన పాదాలు భూమి మీదకి అంటుతుంటే మోకాళ్ళ కానించి చీలమండలం దాకా ఎంత ఎత్తో ఎవరైనా లెక్క కట్టగలడా? అంతటి మహాదేవుడు భూమి మీదకి రావడం చాలా గొప్ప వార్త. ఆయన భూమి మీద అడుగు పెట్టడమే మహా గొప్ప వార్త. అంటే ఆయన తల్లి గర్భములో పిండముగా మారడం గొప్ప వార్త. నీలాగా నాలాగా పాప శరీరాకారమును ధరించి మనలో ఒకడిగా బ్రతికి రక్త మాంసములో పాలివాడైనా పాపములో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపము చేయనివాడు, పాపము అసలు తెలియనివాడు, ఎరుగనివాడు, అయినా పాపులను ప్రేమించిన వాడు, పాపుల కోసం చనిపోయినవాడు, చావుని చంపినవాడు, సజీవుడిగా మళ్ళీ తిరిగి లేచినవాడు. ఇవన్నీ యేసుక్రీస్తుకు విశేషాలే. ఆయనలాగా పురుష ప్రమేయము లేకుండా, పురుషుని బీజము లేకుండా పుట్టినవాడు లేడు. రక్త మాంసములలో పాలివాడైనా పాపము ఎరుగని వాడెవడు లేడు ఆయనలాగా. అంత పరిశుద్ధుడై ఉండి పాపిని ప్రేమించిన వాడు ఆయనలాగా ఇంకెవడు లేడు. తాను పరిశుద్ధుడైతే మనకేముండ ఉపకారం? మన పాపాన్ని క్షమించగలిగినంతగా పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టినవాడు ఆయనలాగా ఇంకెవడు లేడు. మహానుభావులందరూ చనిపోయారు, కానీ చావునే చంపి సమాధి గుండె చీల్చి ముందే చెప్పినట్టు సజీవుడిగా బయటకు వచ్చిన వాడు ఒక యేసు ప్రభు మాత్రమే కదా. ఇదంతా విశేషమే. కానీ దీనికంటే విశేషం ఏంటంటే, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన వస్తే మీకు మరింత ప్రయోజనం కలుగుద్ది అన్నాడు. యేసు ప్రభు రావడం వల్లే ఇన్ని ప్రయోజనాలు కదా. ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న సాంగులో నీవే రాకపోతే నేనేమైపోదును అని పాడుతున్న లైన్ మీకు గుర్తుంది కదా. ఆయన రావడమే ఇంత ప్రత్యేకం, ఇంత ఆశీర్వాదం అయితే, నేను వెళ్ళిపోతే మీకు మరింత ప్రయోజనం కలుగుద్ది, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీకు ఇంకా మేలు కలుగుద్ది అన్నాడు. అంటే యేసు ప్రభు రావడమే ఇంత మేలైతే పరిశుద్ధాత్మ రావడం ఇంకా ఎక్కువ ప్రయోజనం అట. అయ్య బాబో, ఈ పరిశుద్ధాత్మను పొందితే ఎంత ఆశీర్వాదం అటండి అనుకుంటుంటే, మీరు కూడా ఎల్లప్పటికీ నా దగ్గరే ఉండిపోయేలాగా మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మళ్ళీ వస్తానన్నాడు. అది ఇంకా పెద్ద వార్త అయిపోయింది. మీరందరూ ఆలోచించాలని నేను కోరుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు రావడం చాలా గొప్ప సంగతి. ఆయన జీవితం గొప్పది, ఆయన మరణం గొప్పది, ఆయన పునరుత్థానం గొప్పది, ఆయన ఆరోహణం గొప్పది, ఆత్మను పంపడం గొప్పది. కానీ ఇవన్నీ అయిపోయాయి.
జరిగిపోయాయి. ఇక జరగవలసింది ఒక్కటే ఉంది, అదేంటి తెలిసిన? యేసయ్య మళ్ళీ రావడం. యేసు ప్రభు జీవితం, మరణం, పునరుత్థానం, ఆరోహణమై వెళ్ళిపోవడం, ఆత్మను పంపడం, ఇవన్నీ చాలా గొప్ప సంగతులు. కానీ అవన్నీ జరిగిపోయిన సంగతులు. జరగవలసినది, జరగబోతున్నది ఇంకొక్కటే, అది యేసయ్య రాకడ. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఈ మొత్తం సమాచారంలో ఏది గొప్పది? మీ మౌనం నశించునుగాక, నోర్లు తెరవబడునుగాక. అది జీవించుచున్నామన్న పేరు మాత్రం మృతులే అన్నట్టుగా, మృతులు మౌన స్థితిలో దిగిపోవారును అన్నట్లుగా ఉండిపోయారేమిటి? తిరిగి జవాబు చెప్పడం, స్తోత్రం చెప్పడం నిషేధం అండి మీ సంఘంలో? అలాంటిది ఏం లేదు కదా, నాకు తెలియదు కదా, ఇదే మొదటిది. ఎవడో ఇర్మియా ప్రవక్త బయలుదేరాడు. ప్రియులారా, దేవుని వాక్యమును మంచిగా ఆలోచన చేయండి. ఈ ప్రపంచ చరిత్రను మార్చివేసిన మహా గొప్ప సంఘటనలు ఏమైనా ఉంటే అది యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు బోధలు, యేసుక్రీస్తు శ్రమలు, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం, యేసుక్రీస్తు ఆరోహణం, యేసుక్రీస్తు ఆత్మను పంపడం. ఇవన్నీ చరిత్రను గతిని మార్చివేసిన మహా గొప్ప సన్నివేశాలు. అయితే ఇవన్నీ జరిగిపోయినవి. ఇక జరగవలసిన ఒకే ఒక అద్భుతం, యేసుక్రీస్తు రాకడ. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడ చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా విశేషమైంది. ఒక మాట మీకు గుర్తు చేస్తాను రాకడకు సంబంధించి. ఏమిటంటే, లేదా యేసు నమ్మకం కొంతమంది రాకడ అనే మొత్తాదని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడో రాకడ అయిపోయింది అంటూ ఉంటారు. అయిపోయిందో ఇంకా వస్తుందో వాళ్ళకే తెలియదు అని ఒక గురువు గారు అనబడుతున్నవాడు మొన్న మధ్య టీవీలో చాలా కోపంగా మాట్లాడారు, విసుగ్గా చిరాగ్గా మాట్లాడారు. ఇంకా యేసు ప్రభు వస్తాడనే 2000 సంవత్సరాలు చూస్తున్నారా? ఎప్పిచ్చి మా లోకం. ఎక్కడ వస్తాడండి బాబు? కొంతమంది ఎప్పుడో వచ్చేసాడు అంటున్నారు, కొంతమంది రాబోతున్నాడు అంటున్నారు, కొంతమంది ఏమో అంటున్నారు, వాళ్ళకే తెరవలేదు అని చాలా వెటకారంగా కోపంగా మాట్లాడారు. సరే, ఎవరిష్టం వారిది. కానీ రాకడ వస్తే ఈ సృష్టిలో ఒక కార్యం జరుగుద్దని ప్రభు చెప్పారు. రాకడ సూచనలు కాదు, రాకడ జరిగితే జరిగే సంఘటన ఒకటి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభు ఏమని చెప్పారంటే, క్రీస్తుకు పూర్వమే పాత నిబంధన కాలంలోని 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రాచీనమైన పుస్తకంగా పేరుగాంచినటువంటి యోబు గ్రంథంలో మొదటి రాకడే ఇంకా జరగని వేల సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు నాథుడు రెండవ రాకడ గురించి బైబిల్లో తేటగా మాట్లాడారు. బైబిల్ కాలాలకు అతీతమైనటువంటి సకల భవిష్యత్తులు గురించిన గ్రంథాలలోకి మించినటువంటి గ్రంథం అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి రుజువు అని మీకు మనవి చేస్తున్నాను. అక్కడ ఏమని రాశారంటే, మధ్యరాత్రి ప్రజలు చనిపోతారు, నిమిషములో రెప్పపాటులో ప్రజలు కల్లోలమని నాశనమైపోతారు, అయితే బలవంతులు దైవికంగా కొనిపోబడతారని చక్కగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడి ఉంది. యేసు రాకడ సంభవిస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఓరు నిమిషములో చనిపోవదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమంది నాశనమైపోతారు, ఈ నడుమ బలవంతులు దైవికంగా కొనిపోబడతారు అని రాశాడు. కనుక బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్న ఒక మాట, మాటలాడుచున్న వాని వైపు తిరగాలి. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏమిటి తెలిసిన? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న మాటలను శ్రద్ధగా వింటే ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి అని వాక్యంలో ఉంది. కనుక శ్రద్ధగా వినాలి. ఆమేనండి. ఆమెనేంట అయిపోయింది వెళ్ళిపోమని చివరి మాట కాదు, ఏకీభవించడం, అవును అనడం, సరే అనడం, అలాగే అనడం, అలా జరగాలని కోరుకోవడం. నిజమే కదా అనిపిస్తే, ఓకే అనిపిస్తే, సరే అనిపిస్తే, కరెక్టే అనిపిస్తే, అవును అనిపిస్తే ఏమనాలి? అలా దానికోసం ఎవరన్నా అడిగితే చూద్దాం లేవో అన్నట్టుగా పెద్ద బిగుసుకుపోయి కూర్చోవలసిన పరిస్థితి ఏం లేదు వాక్యంలో.
దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యేసు క్రీస్తు రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతుందో రాసింది వాక్యం ఏమని? నిమిషములో చనిపోతారట. మధ్యరాత్రి ప్రజలు కల్లోల మంది నాశనం అయిపోతారట. మీరు ఆలోచించారా? ఆయన వస్తాడు సరే, మధ్యరాత్రి చనిపోవడం ఏమిటి? నిమిషములో చనిపోవడం ఏమిటి? బలవంతులు దైవికముగా కొనిపోబడతారు అంటున్నాడే. పోనీ వెళ్తే ఎలాన్నాయి బాబు, వీళ్ళు చచ్చిపోవడం ఏంటి? ఎన్నో తార్కికమైన వేదాంతపరమైనటువంటి అంశములు ఉండవచ్చు. నేను ఒకటి మీ దృష్టికి తెస్తున్నాను. ఆ ఒకటేమిటంటే, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు బస్సు డ్రైవర్లో, లారీ డ్రైవర్లో, కారు డ్రైవర్లో ఉంటారా ఉండరా? కొంచెం అనండి. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు, రాకడ నమ్మే బిడ్డలు, అయ్యా నీ రాకలను తీసుకెళ్ళి బాబుని ప్రార్థన చేసుకునే బిడ్డలు డ్రైవర్లుగా ఎవరు లేరంటారా భూమి మీద? రైలు నడిపేవారు ఉండవచ్చు, విమానం నడిపేవారు ఉండొచ్చు, ప్రతి చోట యేసయ్య బిడ్డలు ఉన్నారు కదండి. మరి ఇప్పుడు చాలా విఐపీలు, గొప్ప గొప్పవారు, శ్రేష్టమైన వారు విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ విమానం నడిపించేవాడు యేసయ్య బిడ్డ అయితే, రాకడ కొరకు సిద్ధపడి రోజు ప్రార్థన చేసుకునేవాడైతే, ఎక్కడో ఆకాశంలో విమానం ఎగురుతూ ఉండగా బూర మోగితే ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్నారు రండి అనే పిలుపు వస్తే, వారు ఆ విమానం నడిపించే స్థానంలో నుండి ప్రభు దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? ప్రయాణికులకు విజ్ఞప్తి, రాకడ వచ్చింది, నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్త అని చెప్పే అవకాశం ఉంటుందా? రాకడ ఎలా ఉంటుందంటే మెరుపు తూర్పును బుట్టి పడమరకు వచ్చినట్లుగా ఉంటుందన్నది వాక్యంలో కదండి. రాకడ ఎలా వస్తుందట? నిమిషంలో రెప్పపాటున మార్పు చెందుతారు. క్షయమైనది అక్షయముగా మారిపోద్ది, వెళ్ళిపోతారనుంది. ఆమె తీరుబాటుగా జరగదుగా రాకడా, దఫదఫాలుగా జరగదుగా. మొదట భారతదేశంలో దేవుని ప్రజలు రండి, నెక్స్ట్ అమెరికా వాళ్ళు, అట్లుండదు కదా. ఈ భూగ్రహం మీద ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషంలో రెప్పపాటుల మట్టి మహిమగా మారిపోద్ది, క్షయమైంది అక్షయముగా మారిపోద్ది, మత్స్యమైంది అమర్త్యంగా మారిపోద్ది, మేఘవ్యక్తం వెళ్ళిపోతామంతే. ఇప్పుడు విమానం నడిపించే వారిలో యేసయ్య బిడ్డలు ఉంటే, ప్రయాణంలో కాదని నడిపించేవారిలో, రైలు నడిపేవారిలో, బస్సులు నడిపేవారిలో, కారు నడిపేవారిలో, ఈ ప్రపంచ జనాభా 100 అనుకుంటే అందులో కనీసం 40-50 మంది ఎప్పుడు ఏదో ఒక ప్రయాణంలో ఉంటారుగా. మరి వారిని నడిపించే డ్రైవర్లు 100 అనుకుంటే అందులో సగానేమన్నా యేసయ్య బిడ్డలు ఉండరా? మరి వాళ్ళందరూ అటు నుంచి అటే వెళ్ళిపోతే దేవుని సన్నిధికి ఆ వాహనాలన్నీ మరి దారి తిప్పే ప్రమాదం లేదా? యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు లేవా? అలాంటి ఘోరాలు జరగాలని మనమేం కోరుకోవట్లేదు. కానీ ఒకవేళ రాకడ సమయంలో బూర మోగినప్పుడు నిమిషంలో రెప్పపాటున మార్పు నుండి మహిమలోకి వెళ్ళిపోయే దేవుని బిడ్డలు చోదకులుగా ఉండి వెళ్ళిపోతే, నిమిషములో చనిపోదురు అనే మాట అందుకు జరుగుద్ది. కోట్ల కొద్ది యాక్సిడెంట్లు ఒక్కసారిగా రోడ్డు మీద ఒక్క చిన్న వాహనం యాక్సిడెంట్ ఎంత ట్రాఫిక్ అయిపోద్దండి. మరి వేల బళ్ళు ఆగిపోతే ఎలా ఉంటుందండి? ఉదాహరణకి ఇలా మాట్లాడుకుందాం. యాక్సిడెంట్లు అయిన రక్తం ఓడుతుంది, గబగబా 108కి ఫోన్ చేసాం. 108 నడిపించేవారు మాత్రం ప్రభు బిడ్డలు ఉండరా అండి? పోనీ ఎవడైనా వేసుకొద్దామని ట్రై చేసినా ట్రాఫిక్ ఎవరు క్లియర్ చేస్తారండి? పోలీసు వారిలో ప్రభు బిడ్డలు ఉండరా అండి? పోలీసు వారు స్పందించడం లేదని కలెక్టర్ గారు చేస్తే వారు మాత్రం ప్రభు బిడ్డలు ఉండరా? ఎలా కాదని బాబాని భుజాన్ని వేసుకొని హాస్పిటల్కి ఎత్తుకెళ్ళిపోతే హాస్పిటల్లో స్టాఫ్, డాక్టర్స్, యేసయ్య బిడ్డలు ఎవరు ఉండరా? అసలు ఏమిటండి, ఎవడో పట్టించుకోవడానికి కోర్టుకి ఎక్కుదామంటే జడ్జీలలో, లాయర్లలో ఎవరో ప్రభు బిడ్డలుండరా? ఈ ప్రపంచంలో తిట్టేవారు తిడుతున్నారు, ఎగతాళి చేసేవారు ఎగతాళి చేస్తున్నారు, చేదరించుకునేవారు చేదరించుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, కొడుతున్నారు, బైబిల్ను కాలుస్తున్నారు, చంపుతున్నారు. విశ్వాసుల్లో క్రైస్తవులు చాలా మంది చల్లారిపోతున్నారు, దిగజారిపోతున్నారు, అవిశ్వాసులు అయిపోతున్నారు. ఇన్ని జరుగుతుండగానే ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి. సంఘము సిద్ధపడుతూ ఉంది. ప్రభు రాకడకు కాలము సమీపిస్తూ ఉంది. నేడో రేపో ఇదిగో పెండ్లి కుమారుడు అనే ఒక శబ్దం వినబడకపోతుంది. ఆ బోరగాని వినబడితే నిమిషములో రెప్పపాటున పరిశుద్ధులందరూ వెళ్ళిపోతే ఈ ఘోరాలు భూమి మీద జరుగుతాయి. అవునా కాదా మీరు చెప్పండి? వారు నిమిషంలో చనిపోతారు. ఈ చనిపోయిన వారి వ్యవహారం ఎలా ఉంటే, ఎందుకు చనిపోయారు? నడిపించే వారందరూ వెళ్ళిపోవడం, వైద్యం చేసేవారు లేకపోవడం, కేసు తీసుకునేవాడు లేకపోవడం,
వాదించేవాడు లేకపోవడం, అసలు పట్టించుకోలేడు. ప్రపంచంలో సగం మంది మిస్ అయిపోతే ఎట్లుంటుందండి? ఎవరో ఊర్లో ఒక అబ్బాయో అమ్మాయో పెద్ద అయినో కనపడకుండా పోతేనే కల్లోలం కదా. ప్రపంచంలో సగం జనాభా వెళ్ళిపోతే ఏంటండి అసలు పరిస్థితి? అందుకనే మిగిలిన వారికి కల్లోలం మెంటలో చేస్తుంది. ఉదాహరణకి భార్యామని భక్తురాలు అనుకో, భర్తకి ప్రభు అంటే ఇష్టం లేదనుకో, రోజు ప్రభు నమ్ముకున్నదని చర్చికి వెళుతుందని కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అనుకో, ప్రార్థనకి వెళ్ళాలంటే అనుమతి ఉంటే తప్ప అవకాశం లేని పరిస్థితి అనుకో. ఒకరోజు నేను డ్యూటీ నుండి వచ్చేపాటికి అద్దద్దులాడితే కాళ్ళకి నీళ్ళు ఇచ్చి మర్యాదలు చేస్తూ, లోపలికి అడుగు పెట్టగానే స్నానానికి ఏర్పాట్లు చేస్తూ, వచ్చి రాగానే ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తూ, తర్వాత విశ్రాంతికి అన్నీ గజగజలాడుతూ చేస్తున్న మనిషి ఇంటికి వచ్చేసరికి లేదు, బయటికి రాలేదు. అప్పుడు సహజంగానే కోపం వస్తుంది. ఈ మధ్య ఏమిటే ఖండ కవరమా, పొగర పెరిగిందా, బయటకు వచ్చి నీళ్ళు ఇచ్చేంత మర్యాద కూడా లేకుండా పోయినా రా బయటికి అంటే లేదు మనిషి. సీరియస్గా లోపలికి వెళ్తే కనపడలేదు, అన్ని గదులు చూసాడు కనపడలేదు. కోపం ప్లేస్లో ఆందోళన స్టార్ట్ అయింది. నాకు చెప్పకుండా గడప దాటదే, ఏందబ్బా అని పక్కింటికి వెళ్ళి ఏమండి ఆవిడ వచ్చిందా, లేదండి అవుతాడు. ఎవరు మాట్లాడతాలా? అత్తగారింటి ఫోన్ చేశాడు. అత్తమ్మా మీ అమ్మాయి కానీ వచ్చిందా? ఆవిడ అందుకుంది, ఎరా దుర్మార్గుడా ఏం చేసేవారు నా బిడ్డని, ఏమీ ఎరగనట్లుగా నాకు ఫోన్ చేసామని అడుగుతున్నావా పాపిష్టివాడా? నా బిడ్డ ఎప్పుడు ఫోన్ చేసినా ఏడుతానా ఉందని నువ్వేం చేసావు అని ఆమె అందుకుంది. వామ్మోను ఫోన్ పెట్టేసి ఇక చిరాకు వచ్చి పోలీస్ స్టేషన్కి పోయాడు. నా భార్య కనబడటం లేదు. పోలీసు వారు సహజ శైలిలోనే మీకేమైనా అనుమతి లేదండి, బంగారు లాంటి మనిషి అండి. బంగారు లాంటి మనిషి ఎందుకు కొట్టావు మరి చెప్పడం. బంగారు లాంటి మనిషి అన్నావు ఎందుకు కొట్టేవాడు పదే పదే. సరే నీ భార్యపై నీ కర్మలు ఇంకెవరి మీద చచ్చే అలాంటి బట్టలు మాట్లాడబాకో, నిప్పు. ఓకే ఆల్ రైట్, సరే మా పద్ధతిలో అడుగుతామని చెప్పు. మీ ఇంటికి ఎవరైనా వస్తుండేవారా? ఆ ప్రభు నమ్మకం వాళ్ళు వస్తూ ఉండరు, అప్పుడప్పుడు ఎదురుబడి ఎడుతూ ఉంటారు అల్లును. వాళ్ళని ఎందుకు గుర్తుపట్టం? ఇల్లు తెలుసా? తెలుసు. వాళ్ళని చూసిరా, వాళ్ళు కూడా లేరు. అయ్యి బాబాయ్ వీళ్ళందరూ కట్ట కోటాలకు పోయారా? ఏ కోటాలు జరగటం లేదు. ఎందుకని? కోటాలు జరిగించే పరిశుద్ధాత్ముడు వీళ్ళని తీసుకెళ్ళిపోయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏమైపోయారు అర్థం కాక ఎంత వెతికినా కనపడరు. పోలీసు వారం అయింది కంప్లైంట్ ఇచ్చిన భార్య కనపడటం లేదని పట్టించుకోరే అంటే పోలీసులే సగం మంది కనపడతలేదు. ఏంట్రా ఎతికేది మా సౌమ్యం చత్తనం అతలబా అని వాళ్ళు కోప్పడే పరిస్థితి ఉండదా? వాళ్ళు మనుషులే కదండి. వారింట్లో సభ్యులు కనపడకపోతే వాళ్ళు ఇంకెవరు ఎదుగుతారండి? వారి భార్య వారో తల్లిదండ్రులు ఎవరో పరలోకానికి వెళ్ళిపోయి కొనిపోబడితే వారు కనబడక వాళ్ళు ఎత్తుకుతారు. వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళకి మనుషులు కదా, మనసు ఉండదా? ఏడుపు రాదా? ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు రాకడగాని జరిగితే ఎవడు కాదనలేని, ఎవడు సర్దుబాట్లు చేసుకోలేని, ఎవడు లైట్గా తీసుకునే ఛాన్సు లేని భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. అలా జరగటానికి ఎంతో దూరం లేదు, నిమిషంలో రెప్ప పాటున ఈ కార్యాలు జరగబోతున్నాయి భూమి మీద. ఇంత ప్రమాదకరమైన చచ్చిపోయి కొందరు ఏమైపోయారో తెలియక మరి కొందరు పిచ్చెక్కిపోతుంటే ప్రభువులో, భక్తిలో, ప్రార్థనలో బలవంతులుగా ఉన్నవారు మాత్రం దైవికంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ బలం మనకు రావాలని ఇదిగో ఈ కూటలు ఏర్పాటు చేశారు. ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం, ఈ సంవత్సరం పెట్టుకోకపోతే ఎవరో ఒకరికి ఎక్కేసుకుందాం, కొంచెం బాగా జరిగితే మనకి సంతోషంగా ఉంటుంది కదండి. ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కదండి. ఇప్పటికీ ఇలాగే కూటాలు పెట్టుకోవాలని ఎవడో కోరుకోడు. అసలు ఈ గొడవ లేకుండా వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరనే కోరుకుంటారు ఎవడైనా. ఈ సంవత్సరం కంటే మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరగాలి అని మీరు కోరుకుంటున్నారా అని నేను ఒకడు అడిగాడు. అన్నాను, ఏంటంటే మళ్ళీ సంవత్సరం దగ్గర ఎందుకంటే బాబు వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి అన్న. యేసయ్య బిడ్డలకి ఎప్పుడు కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది యేసయ్య రాకడే. ఎవడైనా కోరుకునేది ఏదైనా ఉంటే రాకల్లో ఎత్తబట్టమే. దానికి మించినటువంటి భాగ్యం ఏమిటి, వరం ఏమిటి?